మీలో ఎంతమందికి ఈ నూతన సంవత్సరం దేవుని వాగ్దానాలు అందాయి? అనేక మందికి నేను దేవుని వాగ్దానాల్ని అందించాను. అయితే ఎంతమంది మీలో ఈ వాగ్దానం తీసుకున్న తర్వాత ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నారు? చాలా మంది బిడ్డలు నూతన సంవత్సరం రాగానే వాగ్దానం తీసుకుంటారు. ఆ వాగ్దానం కోసం ఇంక ప్రార్థన చేయరు. అలాంటి వారి జీవితాల్లో వాగ్దానం నెరవేరదు. ఏదైతే దేవుడు నీకు వాగ్దానం ఇచ్చారో, ఆ వాగ్దానం కొరకు ప్రతిరోజు ప్రార్థన చేయాలి. పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. అయ్యా! నువ్వు వాగ్దానం ఇచ్చావు కదా! ఈరోజు నా పట్ల నెరవేర్చని వాగ్దానం ఎత్తిపెట్టి నువ్వెప్పుడైతే ప్రార్థన చేస్తావో, ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతుంది. యాకోబుకి దేవుడిచ్చిన వాగ్దానము, యాకోబు తన అన్నను ఎదుర్కోబోయే ముందు రాత్రి ఆ వాగ్దానం గుర్తు చేస్తున్నాడు దేవునికి. ప్రార్థన చేశాడు. రాత్రంతా కన్నీటితో ప్రార్థన చేశాడు. అందుకనే యాకోబు ఆశీర్వదించబడ్డాడు. నువ్వు కూడా ఈ నూతన సంవత్సరంలో దేవుడిచ్చిన వాగ్దానం గురించి బలంగా ప్రార్థన చేయి. ఆ వాగ్దానం నీ పట్ల నెరవేరుతుంది.